నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా ఇరాన్ యొక్క దాడులు కొనసాగుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం వరకు మనం చూసుకుంటే ముఖ్యంగా అర్ధరాత్రి నుంచి ఈ రోజు తెల్లవారుజామున వరకు, గురువారం తెల్లవారుజామున వరకు ఇరాన్ దాడులు కొనసాగించిందనమాట. అయితే ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని చెప్పి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే గడిచిన 24 గంటల్లో ముఖ్యంగా నిన్న మనం చూసుకుంటే 3 క్రూయిజ్ క్షిపణులు మరియు 15 ఇరాన్ డ్రోన్లను గుర్తించి వాటిని నిర్వీర్యం చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కార్యాచరణ పరిణామాలపైన మీడియా సమావేశంలో రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ స్టాఫ్ సౌత్ ఆల్ అత్వాన్ గారు మాట్లాడుతూ, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ఇంధన ట్యాంకు లక్ష్యం చేసుకొని ఇరాన్ దాడి చేసిందని, ప్రత్యేక బృందాలు పరిస్థితిని చక్కదిద్దాయని చెప్పి ఆయన తెలిపారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పేసి, అలాగే కువైట్లోని ఒక ఇంటిపైన డ్రోన్కు సంబంధించిన శకలాలు పడ్డాయని చెప్పేసి, ప్రస్తుతం ఇంటి పైకప్పు ధ్వంసమైంది కానీ ఆ ఇంట్లో ఉన్న వారికి ఎవరికి ఏమీ కాలేదని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. సాయుధ దళాలు అత్యంత సమర్థవంతంగా తమ యొక్క విధులను నిర్వర్తిస్తూనే ఉన్నాయి. కువైట్ దేశాన్ని రక్షించడం, ఇరాన్ దురాక్రమణను ఎదుర్కోవడం, కువైట్ దేశ సార్వభౌమత్వం, భద్రత మరియు స్థిరత్వానికి ఎదురయ్యే ఎలాంటి ముప్పులనైనా అడ్డుకోవడం, కువైట్లోని కువైటీ పౌరులు ప్రవాసుల యొక్క భద్రతను నిర్ధారించడం పట్ల తమ దృఢ సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు. అలాగే కువైట్లో ఫిబ్రవరి 28వ తేదీ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే 651 డ్రోన్లు, 312 బాలిస్టిక్ మిసైళ్లు, అలాగే 5 క్రూయిజ్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో, క్రూయిజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకున్నట్లయితే రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రాత్రి వేళల్లో ఏవైనా పేలుడు శబ్దాలు వినిపిస్తే కానీ అది కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇరాన్ యొక్క డ్రోన్లు మరియు అలాగే క్రూయిజ్ క్షిపణులు కానీ మిసైల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని పేల్చివేయడం వల్ల వస్తూ ఉన్న శబ్దాలని చెప్పేసి, కువైట్ దేశ ప్రజల భద్రత కోసం 24 గంటలు సరిహద్దుల్లో మేము పనిచేస్తూ ఉన్నాము, ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.